మరొకసారి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ ఆ, ఈ సమయంలో దేవాదేవుని మరొకసారి ప్రభుని కనపరుస్తూ ఆ, కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నామండి. సరే ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తున్నాను. ఈరోజు చదవబడినటువంటి వాక్యం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకోవడం జరిగింది. దానియేలు గ్రంథం దానియేలు చేత రచించబడింది. మరి దానియేలు తన యొక్క పరివారం అనగా మనకు బాగా తెలిసినటువంటిదే, మనం సండే స్కూల్ నుంచి కూడా వింటున్నటువంటి మాటలే. చెప్తారండి షద్రకు. సరే, ఒక క్వశ్చన్, మరి షద్రకు మేషకు అబేద్నెగో అసలు యాక్చువల్గా వాళ్ళ పేర్లు ఏమిటి? హనన్య, అజర్య, మిషాయేల్. ఓకే, మరి ఈ నపుంసకుడికి ఈయనకి పెట్టిన పేరేంటి? దానియేలుకి బెల్తెషాజర్ అని పెట్టాడు. ఓకే రైట్. ఈ పదాలు మనం కంటతో చేసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. సరే దేవుని బిడ్డలారా, యూదులైనటువంటి వీరు ఎక్కడున్నారు? వీళ్ళు అన్యుల ప్రాంతంలో ఉన్నారు, బబులోనులో ఉన్నారు. బబులోను ప్రాంతంలో వీరి యొక్క మెంటల్ స్టేటస్ ఎలాగుంది, వీరి యొక్క స్పిరిచువల్ స్టేటస్ ఎలాగుంది, ఇది ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళామంటే ఆటోమేటిక్గా మనలో కొన్ని మార్పులు వస్తాయి. ఇక్కడ అంత ఘరానాగా ఉన్నప్పుడు కూడా వేరే ప్రాంతం వెళ్ళేసరికి అంత ఘరానాగా ఉండడానికి వీల్లేదు. ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే బాంబులు వేస్తూ ఉంటారు. ఊరికి నేనండి బాంబులు ఏమి వేసారు యాక్చువల్గా రాయలసీమ అనే బాంబులకు పెట్టిన పేరు, కానీ రాయలసీమలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. లోగడ మీకు చెప్పినట్టు ప్రొద్దుటూరు ప్రాంతం వెళ్ళినప్పుడు నిజంగా మనకెవ్వరికి అంత ప్రేమ ఉండదేమో, అంత ప్రేమ చూపించారు వాళ్ళు. బాంబులు అలాగే వేస్తారు, ప్రేమ కూడా అలాగే చూపిస్తారు. రైట్. అలాగే తెలంగాణ వెళ్ళిన తర్వాత కూడా, ఎందుకంటే ఒక ఏరియా అక్కడ వాళ్ళు ఎక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు కూడా ఏరియా మారుతున్నప్పుడు మన మెంటల్ కండిషన్స్లో కాస్త తేడాలు వస్తాయి. మెంటల్గా కొంచెం బెదురుతో, కొంచెం నెమ్మది, మన ఏరియాలో ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించలేం. సరే, మరి ఇప్పుడు ఈ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు యూదుల ప్రాంతం నుంచి నెబుకద్నెజర్ యొక్క హయాంలో వాళ్ళు బబులోను అనేటువంటి ప్రాంతానికి తీసుకురావడం, బబులోను దేశానికి తీసుకురావడం జరిగింది. నెబుకద్నెజర్ అంటే అప్పటి కాలంలో ప్రపంచానికి హడలు, అంటే అంత భయంకరుడు అనమాట. అంత భయంకరుడు అంటే అంత యుద్ధ ప్రవీణుడు. నెబుకద్నెజర్ హయాంలో ఇక ఆ దేశాన్ని కొట్టే వీరుడు కానీ ధీరుడు కానీ ప్రపంచంలో లేడు ఆ టైంకి. BC 597 ఈ ప్రాంతానికి. అలాంటి పరిస్థితులు ప్రతి వారు భయపడేవారు. ఈవెన్ ఈ నపుంసకుడు ఎవరైతే ఉన్నారో అతడు రాజుకు భయపడేవాడిగా మనము ఇక్కడ 1వ అధ్యాయంలో, దానియేలు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకంటే ఈ బబులోను ప్రాంతంలోనికి ఎవరైతే తీసుకురాబడ్డారో అందులో మంచి జ్ఞానవంతులైనటువంటి వారిని ప్రత్యేకపరిచి వారికి కల్దీయుల యొక్క భాష నేర్పించి, కల్దీయుల యొక్క విద్య నేర్పించి, వాళ్ళని మంచి శాస్త్రాల్లో సకల విద్యా కోవిదులను చేయాలనేటువంటి ఆలోచన నెబుకద్నెజరు చేసినటువంటి క్రమంలో
ఈ ఎవరికైతే ఈ యొక్క పని అప్పగించబడిందో ఈ నపుంసకుడు ఈయన అందరిలాగానే ఈ షద్రక్ మేషక్ అబేద్నెగోలకు కూడా వీరికి కూడా సేమ్ రాజుగారి దగ్గర రాజుగారి బల్ల దగ్గర భోజనం, రాజుగారు చేసేటువంటి పానం, రాజుగారి యొద్ద ప్రత్యేకమైనటువంటి వారు ఏర్పాటు చేయబడినటువంటి వారు ఎటువంటి ఆహారాన్ని అయితే తీసుకుంటారో అటువంటి ఆహారం, మంచి పానీయం అనగా మంచి మత్తుతో కూడినటువంటి స్ట్రాంగ్ వైన్, మంచి మాంసం, అన్ని రకాల మాంసాలు. కానీ మనకు బాగా తెలిసినటువంటి విషయమే. సో అవేవి కూడా వీళ్ళు వద్దంటారు కదా, ఈ నలుగురు కూడా వద్దని చెప్తారు. అప్పుడు 10వ వచనంలో చూసినప్పుడు నపుంసకుడు రాజుగారికి భయపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఫస్ట్ వచనంలో ఏమంటాడమ్మా, అది 10వ వచనం, అమ్మా, అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. సో అతను భయపడతాడు. కానీ ఇక్కడ వీళ్ళు భయపడుతున్నట్లుగా మనకు కనబడదు. అన్య ప్రాంతంలో వీరికి భయం లేని వారుగా మనకు కనబడతా ఉన్నారు. సరే, ఈ 1వ అధ్యాయంలో అక్కడ తర్వాత జరిగినటువంటి సందర్భాలు మనకు బాగా తెలిసినటువంటివే. 10 రోజులు పరీక్షించమని చెప్తారు. పరీక్షించిన తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అందరికంటే చాలా మంచి ముఖవర్చస్సు, మంచి నిగారింపు, మంచి జ్ఞానముతో రాజుగారి ముందు వీరు నిలబడడానికి దేవుడు తన కృప చూపిస్తాడు. అది మనకు బాగా తెలిసినటువంటి విషయమే. అసలైనటువంటి మరొక పెద్ద సవాలు 3వ అధ్యాయంలో ఎదురవుతుంది. అది కూడా మనకు బాగా తెలిసినటువంటిదే. ఒక ప్రతిమను చేయిస్తాడు రాజు, దానికి సాష్టాంగపడి నమస్కారం చేయమని చెప్తాడు. అలా చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రతి వర్గపు వారు కూడా, అధిపతులైనటువంటి వారు, పెద్దవారు, అధికారులు, చిన్న చితగా, బీద బిక్కి, పెద్దవారు, గొప్పవారు, బీదవారు, అందరూ మరి రాజుగారు చెప్పినట్లు ఈ విగ్రహాన్ని మొక్కుతారు. కానీ అక్కడ విగ్రహాన్నల్లా మొక్కందల్లా ఎవరు అంటే ఈ నలుగురే, షద్రకు, మేషకు, అబేద్నెగో. అప్పటికి దానియేలుకు ఒక స్థానము, స్థాయి ఇవ్వబడింది కాబట్టి దానియేలు గురించి అక్కడ ప్రస్తావించబడినప్పటికీ కూడా ఇక్కడ ప్రత్యేక సందర్భంలో మాత్రం అయితే డైరెక్షను, అక్కడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా అక్కడ దానియేలుదే. ఇక్కడ యాక్ట్ చేసేటువంటి వాళ్ళు షద్రక్, మేషకు, అబేద్నెగో, రైట్. ఈ సందర్భానికి వచ్చేసరికి మాత్రం మనకి ఈ ముగ్గురే బలంగా కనబడతారు. ఇక్కడ మనకి వెనకతల నుంచి దానియేలు యొక్క ప్రోద్బలం కూడా ఉంది. సాగిలపడి నమస్కారం చేయమంటే వీళ్ళు నమస్కారం చేయడానికి ఇష్టపడరు. అప్పుడు కంప్లైంట్ వెళ్తుంది. రాజుగారు పిలిచి అడుగుతారు. అడగడమే కాదు, ఒకవేళ కానీ మీరు ఈ ప్రతిమకు కానీ నమస్కారం చేయకపోతే, సాష్టాంగ పడకపోతే మీరు అగ్నిగుండంలో వేయబడతారు. ఇది కూడా మనకు బాగా తెలిసినటువంటి విషయం. 15వ వచనంలో 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఈ విషయం. తర్వాత రాజుగారు భయపెట్టినప్పుడు వీరు భయపడక చెప్పినటువంటి సమాధానం ఏమిటి? 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా బలమైన సమాధానం చెప్తారు. షద్రకు, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. ఏమన్నారు? నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెను అన్న చింత మాకు లేదు. ఇది ఎంత ఘరానాగా ఉంది చూడండి మాట. అసలు ఏమిటి అసలు రాజుగారి దగ్గర? ఈ రాజు సామాన్యుడు కాదు, ఇతను మంచివాడు, అలాగే ఇతను చెడ్డవాడైతే ఒక రాక్షసుడు. చీల్చి చెండాడతాడు అన్నమాట. ఇంకా మంచి చెడు విచక్షణ చూడు, అంత భయంకరమైన రాజు నెబుకద్నెజరు. కొన్ని విలువలు ఉన్నప్పటికీ కూడా చాలా రౌద్రం కలిగినటువంటి వాడు. అటువంటి రాజుతో వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, రాజా, మేము యెహోవా దేవుని నమ్ముకున్నాం రాజా, మమ్మల్ని వదిలే రాజా, మీ పని చేయకూడదు రాజా, ప్లీజ్ రాజా. మనమైతే అలా చేస్తామేమో, కానీ అక్కడ అలా వాళ్ళు అలా అంటలే. అక్కడ చెప్పినటువంటి మాట, రాజా
నువ్వు చెప్పినటువంటి ఈ మాట చెయ్యాలి అనేటువంటి, ఒకటి చేయకపోతే సమస్య ఏమిటి అనేటువంటి చింత మాకు లేదు. తర్వాత ఏం చెప్తారు, మే సేవించున్న దేవుడు ఈ మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు రక్షించబోయినను రాజా, మేము ఈ యొక్క విగ్రహానికి మేము పూజింపం. మొట్టమొదటి మాట, మాకు చింత లేదు, మేము పూజించాం. చాలా బలమైనటువంటి సమాధానం ఇది, ఒక రాజుతో చెప్పేటువంటి సమాధానం. వీళ్ళకి ఈ జవాబు చెప్పడానికి ఏం కావాలి? ఎస్, ధైర్యం కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎలా వచ్చింది ఈ ధైర్యం? యాంత్రిక జీవితంలో ప్రతిరోజు కూడా, విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి మన జీవితాల్లో కూడా ఎన్నో టెన్షన్స్. అసలు మనుషులకే టెన్షన్స్. యాంత్రిక జీవితంలో నిరంతరం టెన్షన్, ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి, టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. మొదటి తారీఖు వస్తుందంటే కొంతమందికి టెన్షన్. పెళ్లి చేసుకుని అత్తవారి ఇంటికి వెళ్తే కోళ్ళకి టెన్షన్, కోళ్ళ కానీ కొంచెం గరానగా ఉంటే అత్తకి టెన్షన్. స్కూల్స్ ఓపెన్ అయితే స్టూడెంట్స్కి టెన్షన్, పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థులకు టెన్షన్, అప్పు చేసామంటే అప్పులో లేవో మీదన పడతారో అని టెన్షన్. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ కూర వండుతారో అని టెన్షన్. నిరంతరం టెన్షనే. ఇందులో చిలిపి టెన్షన్స్ ఉన్నాయి, మనల్ని ప్రాణాన్ని తోడేసే టెన్షన్స్ మన యాంత్రిక జీవితంలో టెన్షన్స్. సో వీరు ఇంత ఘరానాగా రాజుగారితో మాట్లాడడానికి కారణం వారికి ఉన్న ధైర్యం. ఆ ధైర్యం వెనక ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే వారి యొక్క భక్తి జీవితం. రైట్? సో భక్తి జీవితం ఏం చేస్తుందిరా అంటే, ఈరోజు మనం దేని నుంచి అయితే తప్పించుకోవాలని ఆశపడుతున్నామో ఆ టెన్షన్స్ నుంచి తప్పించుకొని ధైర్యముగా ఉండడానికి మన భక్తి జీవితం ఖచ్చితంగా తోడ్పడుతుంది. ఒక అతను పెప్సీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతను ఆ పెప్సీకి చాలా పెద్దవాడు, పెప్సీ కంపెనీకి ఒకనొక సందర్భంలో. కానీ అతని వలన చాలా నష్టం వచ్చేసింది. పెప్సీ దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. దీనికి కారణం ఇతరే అని చెప్పేసి ఇతని మీద కేసులు వేసి కోర్టుకి ఇచ్చి ఇతనికి ఉన్నటువంటి కోట్ల ఆస్తి కూడా వేలం వేసేశారు. ఇతడు బికారైపోయే పరిస్థితికి వచ్చేసాడు. ఇంకా లాస్ట్కి ఆయన ఇక ఆత్మహత్య చేసేసుకోవాలనుకున్నాడు. 5 స్టార్ హోటల్, అమెరికాలో 5 స్టార్ హోటల్కి వెళ్ళాడు. ఆ హోటల్లో రూమ్ తీసుకున్నాడు, సైనైడ్ తీసుకున్నాడు. ఒట్టి సైనైడ్ తాగలేడు, అందుకనే సోడా కోసమని ఫోన్ చేస్తాడు రిసెప్షనిస్ట్లు. రైట్, రిసెప్షనిస్ట్కి ఫోన్ చేస్తారు సోడా తీసుకురమ్మని. సో రూమ్కి బాయ్ని పంపిస్తుంది ఇవిడ. ఈ బాయ్ సోడా తీసుకొస్తూ హల్లెలూయా స్తుతి, మన ఇంగ్లీష్లో ఏం పాట పాడతాం మనకు తెలియదు, మనకు తెలుగు వచ్చి కాబట్టి మనం పాడతాం అనమాట. అది అనుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఇతను చూసి ఒక మాట అడుగుతాడు, ఏమయ్యా నీకు లైఫ్లో టెన్షన్స్ అనేవి ఉండవా? ఎందుకుండవు సార్? మరి ఎన్ని టెన్షన్స్ ఉంటే మరి నువ్వు ఇలాగా మరి అలాగా నువ్వు పాటలు పాడగలుగుతున్నావు. కాబట్టి నేను అనుకుంటున్నాను నీ జీవితంలో నీకే భయాలు లేవు, నీకే టెన్షన్ లేవని. సోడా కింద పెట్టాడు. మా నాన్నగారికి పక్షవాతం అండి.
మా అమ్మకు క్యాన్సర్. డాక్టర్ గారు కూడా రేపు మాపని చెప్పారు. ఈయన ఆశ్చర్యపోయాడు. ఇక పోతే మా మిస్సెస్ ఈ కష్టాలు పడలేక మా ఎదిరింటి ఆయనతో లేచిపోయి వెళ్ళిపోయింది. వాస్తవం జరిగినటువంటి విషయం. వాట్, మరి ఇన్ని కష్టాలు పెట్టుకొని ఇంత సంతోషంగా నువ్వు ఎలాగున్నావు అంటే, నా సంతోషానికి కారకుడు నా దేవుడే. నాకు ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆ సమస్యలు ఆయన మీద పెట్టేస్తానండి. నా సమస్యలు ఆయన ముందు ఉంచుతాను. నాకే తెలియకుండా ఎక్కడి నుంచో ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో నేను పాటలు పాడగలుగుతున్నాను. ఆ ధైర్యంతో నేను ఆయనకి ప్రార్థన చేయగలుగుతున్నాను చెప్తాడు ఆయన. సో ఇప్పుడు ఏమున్నాయో దాని గురించి నాకు చింత లేదు. రేపు ఏం రాబోతుందో దాని గురించి నాకు చింత లేదు. వీటన్నిటికీ కారణం నా యేసయ్య. వెంటనే అతనికి ఒక విధమైనటువంటి నిరీక్షణ వస్తుంది. ఒక్కసారిగా కూలబడిపోతాడు. ఆ రూము నుంచి ఆ బాయ్ వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేసేసుకొని మోకాళ్ళు వేస్తాడు. అతను మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇంతవరకు నేను ఒక క్రైస్తవుడిని కానీ క్రీస్తుని ఎరిగినటువంటి క్రైస్తవుడిని, క్రీస్తుని అనుభవించినటువంటి క్రైస్తవుడిని, ఇంతవరకు కూడా నామకార్థపు క్రైస్తవుడిగానే ఉన్నాను. ఇప్పుడు నేను తెలుసుకుని నీ శక్తి ఎటువంటి గొప్పదో. ఈరోజు నేను చచ్చిపోవాలని ఈ రూమ్లోకి వచ్చాను నేను. కానీ ఆ కుర్రవాడి ద్వారా నువ్వు మాట్లాడావని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ నువ్వే మాట్లాడినట్లయితే నన్ను ఇప్పుడు ధైర్యపరచు, బలపరచు. ఆత్మహత్య చేసుకోవాలంటున్న నా ఆలోచన విరమించేటట్లు శక్తి నువ్వు అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయడంతో ఒక శక్తి అతన్ని కమ్ముకున్నట్లు అనిపించి, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను బ్రతకగలను అనేటువంటి ఒక నిరీక్షణ అతనికి వచ్చిన తర్వాత సంతోషంతో ఆ రూమ్ నుంచి అతడు ఇంటికి వెళ్ళాడు. అతను ఎవరో కాదు, యాపిల్ కంప్యూటర్స్ దిగ్గజం స్టీవ్ జాబ్స్. యాపిల్ కంపెనీ తెలుసు కదండి, ఐఫోన్. మీకు నాకు కూడా మన దగ్గర లెనోవోలు, శాంసంగ్లో ఉన్న ఐఫోన్ లేదు మనకందరికీ డ్రీమే కదా. దాని అధినేత, యాపిల్ కంప్యూటర్ అధినేత స్టీవ్ జాబ్స్ ఒకానొక సందర్భంలో అమెరికాలో ప్రత్యేకంగా 20 మంది కోటీశ్వరుల్లో ఇతని పేరు ఉంటుంది. ఈ రోజున ఆ స్థాయిలో నిలబెట్టిన వాడు దేవుడు అని ఒప్పుకుంటాడు ఆయన. అతడు కేవలం ఒక వ్యాపారవేత్త కాదు, ఒక దైవ భక్తుడు కూడా. రైట్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి సాంప్రదాయకమైనటువంటి భక్తి అయిపోతూ ఉంది. చర్చ్కి వచ్చాం, ఒక పాట పాడాం, ఒక ప్రార్థన చేశాం, వాక్యం విన్నాం, మళ్ళీ వెళ్ళిపోయాం, మళ్ళీ చర్చ్కి వచ్చాం, ఒక పాట పాడాం, ప్రార్థన చేశాం. అదే భక్తి. ఆదివారం వచ్చిన తర్వాత ఏ నాళ్ళో మాకు, అదే భక్తి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండదు. చర్చిలోనే సాంప్రదాయపూర్వకమైన భక్తి అయిపోయింది. మేము ఎంత భక్తి పరులమో తెలుసా? మేము కేరీ సంబంధించిన వాళ్ళం. మేము ఎంత భక్తి పరులం అంటే మేము మార్టిన్ లూథర్కి సంబంధించినటువంటి వాళ్ళం. ఇలాంటి భక్తి పరులు ఈ రోజున క్రైస్తవ్యంలో నిజమైనటువంటి భక్తిని వారు ఆస్వాదించలేకపోతున్నారు. నిజమైనటువంటి భక్తిని వారు సలపలేకపోతున్నారు. వీళ్ళు ఎక్కడ నిలబడగలుగుతారంటే కొంత రేంజ్లో నిలబడగలుగుతారు. ఆ రేంజ్ దాటిన తర్వాత నిలబడలేరు వీళ్ళు. భక్తి సాంప్రదాయకమైనటువంటి భక్తి కాకూడదు. మన భక్తి అనుభవంతో కూడినటువంటి భక్తి కావాలి. క్రీస్తును అనుభవించిన భక్తి కావాలి మనకి. క్రీస్తు సారాన్ని రుచి చూసినటువంటి భక్తి కావాలి మనకి. క్రీస్తు ద్వారా ధైర్యాన్ని చూపించే భక్తి కావాలి మనకి. క్రీస్తు ద్వారా ఎదురు వెళ్ళే భక్తి కావాలి. అవసరమైతే క్రీస్తును బట్టి వెన్ను చూపే భక్తి కావాలి. అది నిజమైనటువంటి క్రైస్తవుడు చూపించేటువంటి భక్తి అంటే. తిమోతికి రాసిన పత్రికలో 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. తిమోతికి రాస్తూ, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై
యుందురు. దేవునికి స్తోత్రం కలు. హల్లెలూయా. పైకి భక్తి, భక్తిని మనం పులుముకోవడం కాదండి. భక్తి మన హృదయాంతరాల్లో ఉండాలా. భక్తి ఎక్కడి నుంచి చూపగాలంటే ఎక్కడి నుంచి కాదు, హల్లెలూయా హల్లెలూయా కాదు, ఇక్కడి నుంచి రావాలా. భక్తి నరాల్లో ఉండాలా, హృదయాంతరాల్లో నుంచి అండి హల్లెలూయా స్తుతి మహిమ. షద్రక్ మేషక్ అబేద్నెగోలో నరాల్లో జీర్ణించిపోయి ఉన్నది భక్తి. సరే, ఈ ఇంతటి ఘరానా భక్తి వీళ్ళకి ఎలా వచ్చిందండి? రాజా, నీకేదో ఆన్సర్ చెప్పాలని చింత మాగలేదు, ఇలాగే చెప్తున్నారు వాళ్ళు. అంటే విగ్రహం పెట్టావు, మొక్కం. ఎక్కడి నుంచి వచ్చింది రాయలు ధైర్యం వీళ్ళకి? ఏంటి అసలు ధైర్యం? ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది? జీవన పోరాటం నుంచి. జీవన పోరాటం. జీవితంలో శోధనలను ఎదుర్కొన్నోడు భక్తిపరుడైతే ఎలా ఉంటాడో తెలుసండి? నిప్పు కణంలో ఉంటాడు, అగ్ని గోళంలో ఉంటాడు. స్త్రీ కానీ పురుషులు కానీ ఏదో నామకం వస్తే బైబిల్ చదువుకొని ఆదివారం చర్చికి వచ్చేసి ఏదో చిన్న పాట పాడేసి చిన్న ప్రార్థన చేసేసుకొని వెళ్ళిపోయిన భక్తి పరులు నిలబడలేరు, కరెక్ట్ కనబడరు. వాళ్ళలో నిప్పు కనబడదు, తుప్పు కనబడుతుంది. నిప్పు కనబడేటువంటి క్రైస్తవుడు భక్తిపరుడు ఎవడరా అంటే జీవితంలో శోధనలు బలంగా ఎదుర్కొన్నాడు. అలాంటి శోధనలు మీరు ఎదుర్కొన్నారు పిల్లరా. మీరు గమనించారో లేదో, నాకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏమిటంటే, దానియేలు గ్రంథంలో ఇంత మంచి భక్తి పరులు ఉన్నారు, మిగతా గ్రంథాల్లో వారు ఎందుకు లేరు? మిగతా గ్రంథాల్లో వారు భక్తి పరులే, కానీ వారి భక్తి అడ్వాన్స్ అయింది ఎక్కడికి వచ్చిన తర్వాత? బబులోనికి వచ్చిన తర్వాత. దేవుడు నమ్ముకున్నటువంటి వాడికి ఒక అనారోగ్యం వచ్చింది అనుకో, దేవుడిలో బలంగా ఉన్నవాడికి జస్ట్ చాలా జాగ్రత్త గమనించండి. రేప మాప పోతుంది, పోవట్లేదు ప్రభు ఈ అనారోగ్యం, ఇంకా పోవట్లేదు. అయినా దేవుని మీద నీకు విశ్వాసం ఉంది. అప్పుడు ఎలా మారుతుంది తెలుసా? ఈ అనారోగ్యం ఏంటి నన్ను శాసిస్తుంది, ఉంటే ఉన్నాను, పోయినా దేవుడితో పాటు నేను ఉంటాను. ఇలాంటి స్థితి వస్తుంది అన్నమాట. అక్కడి నుంచి బుక్కుతుంది నిజమైనటువంటి భక్తి. ఇంకా వాడు ఇంక దేనికి అదరడు బెదరడు, సాగిపోతాడు ముందుకి. అందుకోసమని ఆ రోగాన్ని దేవుడు అలా 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 ప్రొలాంగ్ చేస్తాడు. కొంతమంది దానికి తట్టుకోలేక దేవుడు లేడు గీవుడు లేడు అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోయి భ్రష్టులు అయిపోతారు. కానీ పట్టుదలతో పౌరుషంతో పోరాడేటువంటి వాళ్ళు దానికి తాతల లాంటి సమస్యల్ని సులువుగా ఎదుర్కొంటారు. అలాంటి సమస్యనే వీళ్ళు ఎక్కడ ఎదుర్కొంటారు? జీవన పోరాటాల నుంచి వచ్చింది భక్తి వీళ్ళకి. జీవిత పోరాటం అంటే వాళ్ళ కళ్ళ ముందే ఇశ్రాయేలీయులు అంటే దేవుని యొక్క జనాంగం, దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారు, దేవుని యొక్క ప్రత్యేకమైన వరాన్ని పొందుకునేటువంటి వారు, అలాంటి వరం పొందుకునేటువంటి వారు, నిజమైనటువంటి దేవుడిని ఆరాధన చేసినటువంటి వారిని ఒక అన్యుడు వచ్చి శుభ్రంగా భయంకరంగా హింసించి నెబుకద్నెజరు ఎలా తీసుకెళ్ళాడు తెలుసా? చెరకి రండి బాబు రండి, చెరలోకి వెళ్దాం, వెనక్కండి కాదు, పోలీసు వాళ్ళు వెనక్కించినట్టు కాదు. చెరకు తీసుకువెళ్ళడం అంటే ఆ టైంలో చిన్నది ఎదురు తిరిగితాడు, కళ్ళు పీకేశారు, పొడిచి పడేశారు, భయంకరమైన మారణహోమం చేశారు. యెరూషలేం ప్రాంతంలో అనేక ఇళ్ళు తగలబెట్టేశారు, అనేక ఇంటి గోడలు కూల్చేశారు, యెరూషలేం మందిరం సైతం కాల్చేశారు. చిన్న ఎదురు తిరిగితే ఎలా చూశారంటే చాలు, ఆడ మెడ తెగిందనమాట. ఇలాంటి పరిస్థితులు వీళ్ళు చూశారు. ఎవరు? షద్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలు. వీటిని గురించి మనకి ఎక్కడా రాయలేదు. మనం ఆలోచన చేస్తే
ఎక్కడరా వీళ్ళకి, ఎక్కడరా మండింది, వీళ్ళు రాజు ముందు ఎందుకురా ఇంత ఘరానాగా నిలబడ్డారా వీళ్ళు, ఏదో బతుకు జీవుడ పోన్లేరా, ఇస్రాయేల్లో యెరూషలేములో కాకపోతే ఇక్కడ బతికేస్తున్నావురా అని కాకుండా, అక్కడ వాళ్ళ కళ్ళ ముందు తన మిత్రులను కోల్పోయారు, తన బంధువులు కోల్పోయారు, తమకు సంబంధించినటువంటి మిత్రులను కోల్పోయారు. వారి కళ్ళ ముందే పొడవడం చూశారు, వారి కళ్ళ ముందే తల తెగ నరకడం చూశారు, వారి కళ్ళ ముందే భయంకరంగా హింసించడం చూశారు వీళ్ళు, వారి కళ్ళ ముందే రక్తం చెందడం చూశారు వాళ్ళు. ఎలా ఉంటుందండి ఒక సగటు క్రైస్తవుడికి? ఎలా ఉంటుంది? మండింది. ఎక్కడి నుంచి వచ్చారు? పదండి జైలుకి. వచ్చారు జైలుకి. జైలుకి అంటే జైలుకి కాదు, వీళ్ళు కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది బబులోను ప్రాంతంలోనే చక్కగా జీవించడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా వారి కళ్ళ ముందు ఉన్నాయి మారణ హోమం, వారి కళ్ళ ముందు తమకు సంబంధించినటువంటి వాళ్ళు చంపబడ్డం చూశారు. వారి కళ్ళ ముందు బ్రతుకుతామో చచ్చిపోతామో అనేటువంటి ఒక జీవన పోరాటాన్ని వారి కళ్ళ ముందు వారు ఉంచుకున్నారు. అదే ఆ తెగుతో వచ్చినటువంటిదే ఈ భక్తి. ఎప్పుడైతే ఆ తెగు వచ్చిందో వాళ్ళకి, ప్రియులరా, వారి భక్తి తారస్థాయికి వెళ్ళిపోయింది. మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం తారాస్థాయికి వెళ్ళాలి ఇప్పుడు కూడా. దేవుడు అందుకనే మన జీవితంలో కొన్నిసార్లు ఆకలితో అలమటించేటట్లు మనకి పరిస్థితులు కల్పిస్తాడు. కొంతమంది దేవుణ్ణి ప్రశ్నిస్తారు, ఎందుకు నా జీవితం లాంటి పరిస్థితుల్లో? కొంతమంది కుటుంబాల్లో తల్లి ఉండదు, కొంతమంది కుటుంబాల్లో తండ్రి ఉండడు, కొంతమందికి తల్లిదండ్రులు ఉండరు, ఏ మామయ్య దగ్గర ఏ చిన్న దగ్గర బతుకుతారు, కొంతమందికి సరిగ్గా తినడానికి తిండి ఉండదు, కొంతమందికి ఒకే రోగం వెంటాడుతూ 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 వేధిస్తూ ఉంటుంది, కొంతమందిని అప్పులు వేధిస్తూ ఉంటాయి, కొంతమందిని కఠినమైనటువంటి బీదరికం వేధిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం బలమైనటువంటి విశ్వాసంలో ఎదగడానికి, విశ్వాసంలో నిప్పు కణాల్లా ఎదగడానికి ఇవి సహాయపడతాయి. అందుకనే మన జీవితంలో అలాంటి పరిస్థితులను దేవుడు ఉండనిస్తాడు. ఆ సమయంలో మనలను శాసించేటువంటి, మన ఆధ్యాత్మికతను శాసించేటువంటి, మన లైఫ్ను శాసించేటువంటి, మన లిబర్టీని శాసించేటువంటి, మన సంతోషాన్ని శాసించేటువంటి దేన్నైనా సరే ఎదుర్కోవడానికి భక్తి అవసరం. అది లేకపోతే ఎదిరించలేం. ఎలాంటి పరిస్థితులైనా ఎదిరించడానికి భక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో భక్తి గలవారి వలె కాదు మనం ఉండాల్సింది, భక్తి ద్వారా వచ్చిన శక్తిని ఆస్వాదించే వరంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకోసం సాంప్రదాయకమైన భక్తి చేయవద్దు. సాంప్రదాయంగా పూర్వీకుల నుంచి వచ్చేటువంటి భక్తి కాదు. ఇప్పుడు నీ జీవితంలో నీకు నాకు ఒక ప్రత్యేకమైన సంకల్పం దేవుడికి ఉంది. మన భక్తి అడ్వాన్స్ కావాలా? మన ఫోన్లో ఉన్న ప్రతి యాప్ అడ్వాన్స్ అవుతుంది, మనం పట్టుకునే సెల్ ఫోన్స్ అడ్వాన్స్ అవుతున్నాయి, ఈ నోట్బుక్స్ అడ్వాన్స్ అయ్యాయి, ఈ ఫుల్ ఫిట్ అడ్వాన్స్ అయింది. అలాగే మన ఆధ్యాత్మికత అడ్వాన్స్ అవ్వాలంటే దేవుడు మన జీవితంలో కొన్ని సమస్యలు అనుమతిస్తాడు. వాటిని మనం చాలా బలంగా ఎదుర్కొని నిలబడాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. యాకోబు ఎప్పుడు ఆశీర్వాదవంతుడయ్యాడు? జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు పాపం యాకోబు. ఒకరోజు మాత్రం అతడు ఇంకా బర్స్ట్ అయిపోయాడు.
ఆదికాండం 32 కదా, యబ్బోక్రేలో బర్స్ట్ అయిపోయాడు యాకోబు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, బైబిల్ చదివేటప్పుడు ఆ పాత్రలోకి మన పరకాయ ప్రవేశం చేస్తే అద్భుతంగా పండుతుంది. నామకావస్థ చదివేమిటి ఏం అర్థం కాదు మనకి, దానివల్ల ఏం ఉపయోగం లేదు కూడా. దేవుడి దూత ఆ టైంలో కనబడ్డం అంటే, ఆ రోజుల్లో కనబడ్డం అర్థం అంటే దేవుడే సాక్షాత్తు రావడం అర్థం. అంటే ప్రాణం విసిగిపోయింది యాకోబుకి. ప్రాణం విసిగిపోయిన తర్వాత, ఎప్పుడైతే ప్రాణం విసిగిపోయిందో అప్పుడు అతనిలో ఇంతకుముందు లేనటువంటి భక్తి పైకి ఊపికింది. ఈరోజు ప్రాణం విసిగినటువంటి పరిస్థితుల్లో కానీ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ భవిష్యత్తులో మీరు వెళ్తారేమో, అప్పుడు ఉబగాల్సింది ఆధ్యాత్మికత. వదులురా బాబు, నేను వదలను, నన్ను ఆశీర్వదిస్తాను కానీ నేను వదలను. వదలమని చెప్తున్నానా? నేను వదలను అంటున్నానా? వదలరా, వదలను. నేను ఎవరినో తెలుసా? ఎవరైతే నాకేంటి? దేవుని దూతను అయితే నాకేంటి? దేవుని దూత అంటే ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుడే. దేవుని రిప్రజెంటేటివ్, ప్రతినిధిని నేను. దేవుని ప్రతిబింబిస్తున్నా. నేను వదలను. I would not live until you bless me. I would not live. నేను దేవుడు అని చెప్తున్నా, వదలడు రా. నువ్వు దేవుడు అని తెలిసే నేను పట్టుకున్నాను. నిన్ను వదిలేస్తే వాళ్ళు చంపేస్తారు, నువ్వే చంపే. ఆ సీన్ చాలా రసవత్తరంగా ఉంటుంది. అక్కడగా ఒక వ్యక్తి, ఒక నరుడు దేవునితో పోరాడి గెలిచెను, పెనుగులాడి. దేవుడే ఫిదా అయిపోయాడు ఆయనకి, ఆయన పోరాట పటిమకి. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ భక్తి అంటే, జీవన పోరాటం నుంచి. ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అన్నట్టుంది ఈయన పరిస్థితి. జీవన పోరాటం. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం లేదు, జీవన పోరాటం. ఇంక ఉద్యోగాలు తీసేస్తారట, ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఉద్యోగాలు లేవు, జీవన పోరాటం. ఇప్పుడు ఈ జీవన పోరాటానికి లేవంటే చతికిల పడిపోవడానికి కోసం కాదు. ఈరోజు మన చర్చిలకు వచ్చి దేవుని ఆరాధన చేసుకునేది. జీవన పోరాటంలో భక్తి ఒబకాల. నీ ఉద్యోగం నీకు ఉంటుంది. ఇప్పుడు పరిస్థితిని ఎవ్వడు ఏం చెప్పినప్పుడు కూడా భవిష్యత్తును శాసించేది ఆయన. భవిష్యత్తు ఎలా ఉంటుంది, కరోనా వస్తుందని ఎవడో చెప్పలేదు. అది ఎంతవరకు ఉంటుందో WHO వాడు ఇప్పటికే చెప్పలేకపోతున్నాడు, కానీ దేవుడికి తెలుసు. ఉద్యోగాలు పోయాయి, ఇక పోయి ఉద్యోగాలు ఉండవంట అని మనుషులు చెప్తున్నారు ఊహాజనితంగా. దేవుడు చెప్పేది ఫైనల్. నువ్వు విశ్వాసమైతే ఈ జీవన పోరాటంలో నీ భక్తి కానీ అడ్వాన్స్ కాగలిగితే, రాగల దినాల్లో నీ జీవితాన్ని, నీకు దేవుడు ఏర్పాటు చేసిన జీవితాన్ని శాసించే దమ్ము ఎవరికి లేదు, ఏ పరిస్థితికి లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. పెనిన్నా పెట్టింది ఎసరు భయంకరంగా హన్నాని భయంకరంగా మానసికంగా హింసించేసింది. ఏమిటే, నాకు పిల్లలు ఉన్నారే, నువ్వు గొడ్డి మొద్దానవే. ఎన్నిసార్లు ఉంటుందో ఈ పెనిన్న, గొడ్డి మొద్దానా. ఇప్పుడేముందండి, గొడ్రాలంటే పెద్ద సమస్య లేదు. IVF AVF పెట్టేసి మరి పిల్లల్ని పుట్టించేసుకుంటున్నారు. అప్పుడు అలాంటివి ఏమి లేవు. ఇప్పుడేముంది, ఒకరు లేక ఇద్దరు చాలు. అప్పుడు ఎంతమంది ఉంటే అంత గొప్ప ఆస్తుంది. ఇప్పుడు మనకి 2 బెడ్రూము 3 బెడ్రూము ఈ ఫ్లాట్లే ఆశీర్వాదాలు అనుకుంటున్నాం. అప్పుడు అది కాదు. వాళ్ళు చిన్న పాకలో ఉన్నా సరే, ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళంత గొప్ప వాళ్ళు అనమాట. వాళ్ళు గొడ్రాలు అనేటువంటి స్థితి లేకుండా ఉంటే వారి జీవితంలో ధన్యులు. అప్పటి టైంలో పుట్టిందండి పాపం అన్న. భయంకరంగా మిగతా వాళ్ళందరూ హింస ఎలాగ తెలుసు, అమ్మాయి ఇంకా ఏమి లేదా అని ఎంతమంది అని ఉంటారో. మన బ్యాచ్ అంటారు కదా, మనోళ్ళు అంటే మన భారతదేశంలో బ్యాచ్.
ఇంకా ఏమి లేదా? ఒట్టిదే, వాళ్ళకి తెలుసు ఏమీ లేదని. వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ నోటి నుంచి రావాలా ఇంకా ఏమీ లేదండి అంటే. వాళ్ళంటే అదొక విధమైన సునకానందం అన్నట్టు వీళ్ళకి. ఆ ఫేస్ అలా పెట్టినప్పుడు, అలా బాధపడుతున్నప్పుడు వీళ్ళ హృదయంలో ఒక విధమైన ఆనందం. బాధపడకమ్మా, కానీ హృదయంలో లేదురా. దీన్నే సునకానందం అంటారు. మరి ఇంకే ఆనందం మీరు అంటున్నది దీన్ని. అన్న అదే సమస్యను ఎదుర్కొంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వే నిజంగా అంత భక్తి పొర్రోలు అయితే నీకెప్పుడో పిల్లలు పుట్టిండాళ్ళు అంటే కొంతమంది ఉంటారు ఈ బ్యాచ్ ఈ టోన్తో. వాయిస్ మారుతున్నానేమో అనుకోకండి. ఎప్పుడో పిల్లలు పుట్టిండోళ్ళు నీకు ఓ తిప్పేసుకుంటున్నాం మీ ఆయన్ని. పిల్లల్ని కాండం నేర్చుకో ఫస్ట్. టార్చర్ చేసేసింది పెనిన్న. భరించింది. నా బ్రతికింతే. ఎందుకు ఉండాలి నాకు ఈ బ్రతుకు? వెళ్ళింది ఒక రోజు షిలోహుకి వెళ్ళింది. ఏలి యాజకుడిని చూస్తే అందరికి అడలే. యాజకుడు కదా ఆ టైంలో, యాజకులు అంటే భయం. యాజకుడు అక్కడే ఉన్నాడు. ఈమె తదేక దీక్షతో ప్రార్థన చేస్తుంది. నోరు స్వరం వినబట్లేదు, తన పెదవులు మూవ్ అవుతున్నాయి. హృదయంలో మాత్రం నన్ను ఎందుకు జీవించు, నాకెందుకు పెట్టు అంటే బయటికి అది కనబట్లేదు, లోపల మాత్రం తన అగ్ని అలాగే ఉంది. దీవిస్తావా లేదా, నన్ను దీవిస్తావా లేదా, నాకు బిడ్డలు ఇస్తావా లేదా, అది మాత్రం బయటికి కనబడలేదు. లోపల మాత్రం కృషించిపోతుంది, కుళ్ళిపోతుంది. నా సవతి నన్ను ఎంత వేదన పడుతుంది, నీకు బాధ లేదా, నీకు బాధ లేదు, ఏటేటా వచ్చి బయలు నడిపిస్తున్నావు, నాకెందుకు ఈ బాధ. మనసులో చేస్తున్నటువంటి ప్రార్థన. ఇంతకుముందు లేదేంటమ్మా నీకు ఈ ప్రార్థన? ఎప్పుడు వచ్చింది ఈ ప్రార్థన? పెనిన్న ఎసర్ర పెట్టినప్పుడు వచ్చింది పెనిన్న. అప్పుడు వచ్చిందండి. మీ అత్తగారు ఎక్కువ బాధ పెడుతున్నారనో, మీ కోళ్ళు ఎక్కువ బాధ పెడుతుందనో ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎంత బాధ పెడితే మీ ప్రార్థన అంత అధికం చేయండి. అప్పుడు మీ కోడలను శాంతపరుస్తాడు, మీ అత్తగారిని దేవుడు శాంతపరుస్తాడు. ఆ తర్వాత ఆశీర్వాదాలు. అన్న జీవితంలో ఆ రోజు అద్భుతమైనటువంటి ఘట్టం, అద్భుతమైనటువంటి దినము దేవుడు శాంక్షన్ చేసేసాడు. ఈ భక్తి కోసమే నేను చూశాను, ఈ స్థితి కోసమే, ఈ ఆధ్యాత్మికత కోసమే, ఈ కసి కోసమే నేను చూశాను. ఆ కసి నీలో వచ్చింది. ఆ కసితో కూడినటువంటి ప్రార్థన నేను ఆలకించాను. ఐఎమ్ గ్రాంటింగ్ యూ నాట్ an ordinary one. He is an extraordinary person. He is going to become an extraordinary person. He is going to become a prophet, and he is going to become a judge, and he is going to become a great man ever in the history of the Israelites. శాంక్షన్. పెని నాకు డౌన్. సౌండ్ లేదు ఇంకా ఆవిడ గారికి. ఏమమ్మా సౌండ్ ఏమైపోయింది? సౌండ్ పోయింది. బికాస్ God interfered out of her desperation, out of her piety. రైట్, దేవుని స్తోత్రములు కలుగునుగాక. సరే, మరి చాలా బలంగా దేవుడి కోసం నిలబడితే, అరే బాబు ఇదేంట్రా, నా ముందు ఎవడో కూడా అంతగా బార విడిచి ఎవడో మాట్లాడు, మీరేంట్రా బాబు ఇలాగా ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నారట బాబు అని అనలేదు ఇతను. ఈయనేం తగ్గలా. ఒరే మళ్ళా చెప్తున్నాను, మిమ్మల్ని అగ్నిలో వేసేస్తాను సుమా అని చెప్పట్లేదు. ఏమ్రా, ప్రపంచంలో నా ముందు నిలవడానికే మనుషులు భయపడతారు, అలాంటిది బొడ్డోలు. అప్పటికి బబులోను చెరలోనికి వచ్చేసరికి దానియేలుకి 18 సంవత్సరాలు అంటాడు. సుమారుగా హిస్టరీ చదివాను. మరి వీళ్ళు చాలా బుడ్డోలు, చిన్న మంచి యవనస్తులు, మంచి టీన్స్లో ఉన్నారనుకుంటున్నాను నేను. ఏంట్రా మీరు తలాగరేస్తున్నారేట్రా, మీరు బారు ఇడుచుకొని మాట్లాడుతున్నారేట్రా? దేవుని కోసం బలంగా నిలబడిపోతే సమస్యలన్నీ కూడా మన కాళ్ళ కిందకు వచ్చేస్తాయి అనుకోకండి. నెబుకద్నెజరు అన్నాడు, 7 అంతలు అధికం చేయండి అగ్ని.
అది దేవుని కోసం నిలబడితే పాస్టర్ గారు మరి ఆదివారం బలి చెప్పారండి వాక్యం, అందుకోసం నేను చాలా బలంగా నిలబడుతున్న కొలది కూడా నాకు సమస్యలు ఇంకా ఎక్కువైపోతున్నాయండి అని అనుకోవచ్చు. నో, ఎప్పుడైతే దేవుడి కోసం నువ్వు బలంగా నిలబడ్డావో నీకు అగ్ని ఏడంతలు అధికం అవుతుంది. అర్థమవుతుందా? రాజు అగ్నిని ఏడంతలు ఎప్పుడైతే చేసేసాడో వీళ్ళు సౌండ్ పెంచారా? శద్రకు మేషకు అబేద్నెగో నిశ్శబ్దం పాటించారు. ఒక నీతిమంతుడు కానీ ఒక విశ్వాసి కానీ సైలెంట్గా ఉన్నాడంటే నెక్స్ట్ వైలెన్సే. సునామీ వచ్చే ముందు నాకేమీ తెలీదు, నేనేమీ చేయను, మీరంటే ఎవరో నాకు తెలియదు, నా మానాన్ని నన్ను బ్రతకనివ్వండి, నా మానాన్ని నన్ను బ్రతకనివ్వండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను, మీరు నా దగ్గరికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దు. స్టార్ట్ అవుతుంది, వెనక్కి వెళ్ళినట్టు సర్రన వస్తుంది, ముంచి పడేస్తుంది. అందుకనే సైలెన్స్ చాలా భయంకరం. విశ్వాసి సైలెంట్ అయిపోయాడంటే అర్థం ఏమిటి తెలుసా? వాడు దేవుడికి అప్పగించేసాడని అర్థం. సమస్తం దేవుడికి అప్పగించేసాడు. వీళ్ళు సైలెంట్ అయిపోయారు. ఏడంతలు అధికం చెయ్యండి రా రాజా, నువ్వు ఏడంతలు అధికం చేసినా నువ్వేమి చేయలేవు రాజా అని అంటలేదు వీళ్ళు. ఇక్కడ సైలెన్స్. వీళ్ళు చేయాల్సింది చేశారు, ఇంక అయిపోయింది. ఇంకెక్కడ వీళ్ళు చేసేది ఏం లేదు, సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే జీవము గల దేవుడికి అప్పగించేసుకున్నారు. మన ఆధ్యాత్మికత ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ క్లిష్ట పరిస్థితిలో సైలెంట్ అయిపోగలిగేటువంటి స్థితికి మనం వచ్చేసామా? మనం మునగాళ్ళ. ఏంట్రా ఇన్ని కష్టాలని సరే ఇలా ఉన్నారు? కారణం ప్రభువు మీద ఆధారపడిపోయారు వీళ్ళు. ప్రభువా ఇక నీ చిత్తం, అగ్నిలో వేసేసిన నీ చిత్తమే, మలమల మాడిపోయినా నీ చిత్తమే, మేమేమైపోయినా నీ చిత్తమే, నువ్వేమైనా చేయగలవు, మమ్మల్ని రక్షించగలవు, వేయకుండా రక్షించగలవు, వేసినా రక్షించగలవు, ఒకవేళ రక్షించకపోయినా నీ చిత్తమే అని తమను తాము ఎప్పుడైతే అప్పగించేసుకున్నారో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. నిజమైన విశ్వాసి మహాభయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో సైలెంట్ అయిపోతాడు. లాస్ట్ వీక్ ఒక ఆర్టికల్ చదివానండి. ఆ ఆర్టికల్ నన్ను చాలా ప్రభావితం చేసింది. అది జరిగినటువంటిది ముస్లిం దేశంలో అబ్దుల్లా అనే ఒక రాజుగారు ఏలుతూ ఉన్నారన్నమాట. ఆయన ఏలేటువంటి దినాల్లో ఇరాక్ ప్రాంతం నుంచి ఒక కమ్మర ఆయన వచ్చి కొన్ని సంవత్సరాలు అక్కడ పాపం కమ్మర పని చేసుకుని బతుకుతున్నాడు. ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఒకరోజు కుటుంబాన్ని చూడాలని ఆయన బయలుదేరుతున్నాడు, ఇరాక్ ప్రాంతాన్ని బయలుదేరుతున్నాడు. ఈ దేశంలో ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగలు పట్టుకోవడం కోసమని సైనికులు వెళ్తారు. సైనికులు కొంతమంది దొంగలు పట్టుకొని రాజుగారికి సమాచారం పంపిస్తారు. అబ్దుల్లా రాజుగారికి, అబ్దుల్ రాజుగారు ఇలాగ పలానా ఇంతమందిని మేము పట్టుకున్నామండి అంటే వాళ్ళు తీసుకురండి అని చెప్తాడు రాజుగారు. తీరా అందులో ఒక దొంగ ఏం చేస్తాడంటే వీళ్ళు కళ్ళు కప్పేసి పారిపోతాడు. అమ్మ నాయన పారిపోయాడు, రాజుగారికి సంఖ్య చెప్పాము, వాడు ఎందుకు పారిపోయాడు, తల తీసేస్తాడు అని భయపడిపోయారు వీళ్ళు. ఎవరినో ఒకరిని పట్టుకోవాలని చెప్తే పాపం ఈ బాటసారిగా వెళ్తున్నటువంటి తన భార్య బిడ్డలు చూడడానికి వెళ్తున్నటువంటి ఈ కమ్మర ఆయన దొరికిపోతాడు వీళ్ళకి. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ దిస్ ఆర్టికల్? ఐ డు నాట్ నో, బట్ దిస్ వాస్ పబ్లిష్డ్ లాస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్. లాస్ట్ వీక్ నేను చదివాను. పట్టుకుంటారు. రా రాజుగారి దగ్గర రా, అయ్యా నేను బాటసారినయ్యా, నేను ఇరాక్ నుంచి వచ్చానయ్యా, నేను ఇక్కడ కమ్మర పని చేసుకున్నానయ్యా, నేను భార్య బిడ్డలు తీసుకున్నా, మాకేం కుదరదు రా. వెళ్ళారు, రాజుగారి దగ్గర చూపించారు, మొత్తం అందరం జైలు వేసి పెడిశారు. అప్పుడు అనుకున్నాడు అతను, ఓహో దొంగలందరితో కూడా నన్ను కూడా ఒక దొంగగా గుర్తించారు వీళ్ళు అని ఆ చెరసాల్లో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన, దేవా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇక ఏమీ చేయలేనిది, కనీసం ఎవరితో చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు, నన్ను బయటికి తీసుకురాగల శక్తి నీకే ఉందని చెప్పేసి ఆయనకి దేవుడికి అప్పగించేసుకున్నాడు అతను. ఆ రోజు రాత్రి రాజుగారు మంచి మాంసం భోజనం చేశాడు, చక్కగా హ్యాపీగా పడుకుందామని చెప్పేసి పడుకున్నాడు. కలొచ్చింది. నలుగురంట ఒక్కొక్క తాడు పట్టుకుని ఆయన సింహాసనం లాగేస్తున్నారంట. ఠక్క లేచాడు.
ఇదేమిట్రా ఈ కళ? సరే మళ్ళా పడుకున్నాడు. సేమ్ కళ వచ్చింది రెండోసారి. ఇదేమిట్రా ఈ పీడ కళ? మళ్ళా పడుకున్నాడు. సేమ్ కళ వచ్చింది. మళ్ళా పడుకుని 4 సార్లు కళ వస్తే లేచి దెబ్బకి, అయ్య బాబో ఇది ఎవడో పీడితుని యొక్క ఆక్రందన, ఎవడో నా వల్ల ఇబ్బంది పడుతున్నాడు రా బాబు, అదేదో నేను కనుక్కోవాలని చెప్పేసి ఇమ్మీడియట్గా మీటింగ్ ఏర్పాటు చేశాడు. అయ్యా మీరందరూ కూడా సైనికాధికారితో, ఈ అధికారితో మాట్లాడుతున్నాడు, మీ అందరూ కూడా మీరు దొంగలందరూ తీసుకొచ్చారు కదా, ఆ దొంగల్లో ఒకవేళ ఎవరైనా ఒక నిరపరాధిని ఎవరైనా ఉన్నాడేంటి బాబు ఆడు తెలిసే మీకు అని అడిగితే ఈ జైలధికారి అన్నాడంట, రాజుగారు అందులో నిరపరాధి ఉన్నాడేమో మాకు తెలియదు కానండి, ఒక విషయం మాత్రం చెప్తాను రాజుగారు, తెచ్చిన అందరు దొంగలు కూడా ఒక లెక్కలో ఉంటే ఒక వ్యక్తి మాత్రం ఉన్నాడండి, ఆయన నిరంతరం ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడండి, ఆయన ఒక్కడు, ఆ విషయం మాత్రం నాకు తెలుసు, ఇంకంతకుమించి నాకేం తెలియదు అంటే అర్జెంట్ పిలిపించండి అని చెప్పాడు. పిలిపించని చెప్తే ఆయన వస్తాడు. వచ్చి, బాబు నువ్వెవరంటే, నేను ఇలాగా ఇరాక్ నుంచి వచ్చానండి, కమర్ పని చేసుకుంటున్నాను, ఇక్కడ జీవన భృతి కోసం నేను ఇక్కడికి వచ్చాను నేను. సో భార్య బిడ్డలు చూడాలంటే ఆలోచనతో నేను మళ్ళీ తిరిగి ఇరాక్ వెళ్తుంటే నన్ను కూడా దొంగ లెక్కలో వేసి వీళ్ళు తీసుకొచ్చేసారు. నేను దొంగను కాదని చెప్పినా సరే ఎవరు వినలేదు. ఇక రాజుగారంటే మీ దగ్గరకు వచ్చి చెప్పినా సరే మీకు ఇంక వినరు, ఇంకా మీకు మొరపెట్టుకోవడం ఎందుకని చెప్పేసి నేను దేవుడిని జైల్లో నుంచి దేవుడు మొరపెడుతున్నాడు. నీ మొర ఇలాగ తరలేదురా బాబు, నా సింహాసానికి అసలు పెట్టేసింది, నాకు నిద్ర పట్టట్లేదు, ఐఎమ్ వెరీ 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 సారీ అని చెప్పేసి 1000 బంగారు నాణ్యాలు ఆయనకిచ్చి ఒక మాట చెప్తాడు. చూడండి, ఇది మనకు ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. ఆయన ఏం చెప్తాడంటే, రాజు ఇక నుంచి నీకు ఏ ఆపద వచ్చినా నేనున్నానన్న సంగతి మర్చిపోకంటాడు. రాజా నీ వెండి కానుకలు, నీ వెండి బంగారు నాణ్యాలు నేను తీసుకుంటాను, అది నాకు ప్రాబ్లం కాదు, నాకు దానికి నేను ధన్యుడినే, కానీ ఆపద వస్తే మాత్రం మిమ్మల్ని పిల్లని చెప్పాడు. ఆపద వస్తే కాపాడడానికి మీరు సరిపోరు, దేవుడే సరిపోతాడు అన్నాడట. రాజుగారు స్టన్ అయిపోయారు. సారీ అండి అయ్యా మమ్మల్ని క్షమించని చెప్పేసి ఆయన చక్కగా సాగనిప్పుడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఒకవేళ మంచి కోసం కానీ ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కావచ్చు, ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు కావచ్చు, వాళ్ళకి సో క్లిష్టమైనటువంటి పరిస్థితులు, ఎన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా మనము భక్తిగా ఉన్నట్లయితే, నీతిగా ఉన్నట్లయితే, ఏమండి మన భక్తి అంతకు వృద్ధి చెందుతున్నట్లయితే మనల్ని వెంబడించేటువంటి సమస్యలు ఎంత భీతవాహకమైనప్పుడు కూడా అవి ఖచ్చితంగా చతికిలబడాల్సిందే. 7 అగ్నిని ఎక్కువ చేశాడు. నిజమే, మనం నీతికి నిలబడితే మన సమస్యలు అధికమవుతాయి, కానీ ఆఖరికి ఏం జరిగిందంటే ఆ అగ్ని ఈ షద్రక్ మేషకు అబేద్నెగోల ముందు మోకరిల్లిపోయింది. ఆ అగ్ని ఏమీ చేయలేకపోయింది, రాజు ఏమీ చేయలేకపోయాడు. ఇక నుంచి మీరు నమ్మిన దేవుడే నా దేవుడు, నా దేవుడు మాత్రమే కాదు, ఇక్కడ నా రాజ్యంలో ఎవ్వరు కూడా ఈ జీవము గల దేవుడిని తప్పిస్తే ఇంకెవరు కూడా ఆరాధన చేయకూడదు అనేటువంటి డిగ్రీ పాస్ చేశాడు. అది భక్తి జీవితంలో ఉన్నటువంటి, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘం ఒకసారి లేచి ఉంచవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తుంటున్నాను. బేసికల్గా ఈ మధ్యకాలంలో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, కానీ దేవుని యొక్క వాక్యం నన్ను ఫోర్స్ చేస్తుంది. ఎందుకంటే వాక్యం ఫోర్స్తో కూడినటువంటి వాక్యం. నీ జీవితంలో జీవన పోరాటం చేస్తున్నావేమో, నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసమో, నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమో, నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసమో, నీ ఉనికిని కాపాడుకోవడం కోసమో, నీ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసమో, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమో, నీ వారిని కాపాడుకోవడం కోసమో, నీ పరువు కాపాడుకోవడం కోసమో నీవు జీవన పోరాటం చేస్తున్నావా బిడ్డ? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ జీవన పోరాటం ఎందుకు
దేవుడు అనుమతించాడు నా జీవితంలో. ఒక్కసారి ఆలోచన చేస్తే నీ భక్తి ఒక స్థాయికి రావాలి, ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఆ స్థాయికి రావడం కోసం దేవుడు ఆ సెగని అనుమతిస్తున్నాడు. శోధన అనేటువంటి అగ్ని రేగుతున్నప్పుడు ప్రార్థన సెగ అధికం చేయి. ప్రార్థన సెగ ఎంత ఎత్తుకి ఎదగాలంటే శోధన అగ్ని హైట్ని దాటి వెళ్ళినప్పుడు పరలోకంలో ఉంటాడు పరమ తండ్రి దగ్గరికి, హై కమాండ్ దగ్గరికి కానీ ఆ విజ్ఞాపన చేరినప్పుడు, నీ భక్తి జీవితం చేరినప్పుడు ఆ అగ్నిని అణిచివేసేటువంటి వర్షపు జలను పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. లేదా పరిశుద్ధాత్మే ఒక అగ్ని, సాదా సీదా అగ్నిని ఆర్పగలిగేటువంటి పరిశుద్ధాత్మ అగ్నిని దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. సో ఈ రోజున నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరి కాలు దగ్గరికి వెళ్ళిపోదాం, ఎవరి కాలు పట్టేసుకుందాం, మన మానం మర్యాదలు అన్నీ విడిచిపెట్టేసి ఏదేదో చేయాల్సిన పని లేదో, నీకు ఏమైనా సమకూర్చడానికి దేవుడు చాలిన వాడని ముందు నమ్ము. ఎలాంటి పరిస్థితినైనా నీకు అనుకూలపరచగలిగే శక్తిమంతుడు ఆయన నమ్ము. నువ్వు నమ్ముతున్నటువంటి ఆ దేవుడు నమ్మకమైన వాడు అని నమ్ము. నమ్మకమైనటువంటి దేవుడు నీ పరిస్థితిని చూచినప్పుడు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అగ్ని వంటి శ్రమల్లో నీవు చెక్కు చెదరక దేవుడిని ఆరాధన చేస్తున్నప్పుడు, ఆ ఆరాధన దేవుడు కంటపడాలా. కంటపడినప్పుడు ఆ మంటకు చెప్తాడు దేవుడు బుద్ధి. షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రం కాలేదంట. వాళ్ళ జుట్టులు ఒక్క వెంట్రుక కూడా కాలేదు. వారి కనుబొమ్మల్లో ఒక్క వెంట్రుక కాలేదు. వారి ముఖాలు కాలేదు. తేజోమానులై వారే కాదు, ఆ శ్రమల గుండంలో ఇంకొకరు కూడా సంతరిస్తున్నారు. దేవుని దూత ఏ స్థాయిలో ఉంది వారి భక్తి? రాజా, దాని గురించి మాకు చింత లేదు. వాళ్ళ చింత ఏమిటంటే, ఏమో ఒకవేళ జీవమగల దేవుని మరిచిపోయే పరిస్థితి వస్తుందేమో అనేది వాళ్ళ చింత. తప్పిస్తే రాజు పెట్టినటువంటి విగ్రహానికి మొక్కలేదని చింత వాళ్ళకి లేదు. ఒకవేళ ప్రాణం పోతుందేమో అని చింత లేదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతామేమో అనే చింత. ఈరోజు నీకు నాకు అది కావాలా? ఒకవేళ ఫలానా నాకు పొందుకోవడం కోసం నేను ఒకవేళ నా నీతిని విడిచిపెట్టేస్తానేమో అని చింత నీకు కావాలి. అది ఉన్నప్పుడు దేవుడు తన అత్యద్భుతమైనటువంటి శక్తిని మన మధ్య కనపరిచి, మన సమస్యల గుండెల నుంచి మనకు విడుదల కలుగు చేసి ఏ స్థాయికి రావాలో తెలుసా? 7 అంతల అగ్ని శాఖ పెరుగుతున్నప్పుడు సైలెంట్ అయిపోవాలంటే దేవుడికి అప్పగించేసే స్థాయికి వచ్చేయాలి మనం. ఇక దేవుడే యాక్ట్ చేయాలి, ఇంకా ఆయనే చూసుకోవాలి. నేను చేయగలిగేదే లేదు, ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని మేము ఎదుర్కొంటున్నటువంటి అనేక పరిస్థితులు మా జీవితంలో మా ధైర్యాన్ని శాసిస్తున్నాయి, మా స్వేచ్ఛని శాసిస్తున్నాయి, మా ఆధ్యాత్మికతను శాసిస్తుంది, మా ఉనికిని శాసిస్తుంది. అయితే వీటన్నిటిని బట్టి నీవు ఆలోచన చేస్తున్న ఆలోచన, మా ఆధ్యాత్మికత ఇంకా అధికం కావాలని, మా ఆత్మీయ స్థితి ఒక స్థాయికి రావాలని చూస్తున్నావు. ఆ స్థాయికి వచ్చే వరకు కూడా శ్రమలను అనుమతిస్తున్నావు. ఒక స్థాయికి చేరిన తర్వాత నువ్వు ఇంటర్ఫీర్ అయినప్పుడు మేము మహానందంతో నిన్ను మహింపరుస్తాం. అదే అక్కడ షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలుకు సంభవించింది. ఈ రోజున కూడా తనడైన ప్రభువా, మమ్మల్ని పురుగొలిపోయేటువంటి ప్రతి విధమైనటువంటి ఆపత్కరమైన పరిస్థితుల్లో నాయన నీ అందరి భక్తిని అధికం చేసుకున్నట్టుగైనటువంటి విషయం ఈరోజు నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకును నజరేయుడగు యేసు నామములో మిక్కిలితో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.